హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య, ఉద్యోగ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక భారతదేశం మొత్తం కూడా సోషల్ మీడియాలో తన గురించే మాట్లాడుకుంటుంది. అయ్యో వినేష్, ప్యారిస్ ఒలింపిక్స్లో మరి నిజంగా తనది సాడ్నెస్ అనుకోవాలి, నిజంగా చాలా బాధాకరము. సో 50 కేజీల కంటే కూడా 100 గ్రాములు అంటే 100 గ్రాములు 100 గ్రామ్స్ మరి ఎక్కువగా ఉందంటూ తన పైన ఫైనల్కు చేరినటువంటి వినేష్ పైన సో అనర్హత వేటు అనేది పడడం నిజంగా బాధాకరం. భారతదేశం మొత్తం కూడా ఫైనల్ చేరింది కాబట్టి బంగారు పథకంతో మరి చరిత్ర సృష్టించబోతుందని చెప్పేసి సంబరాలకు మరి సిద్ధమైనటువంటి అభిమానులకైతే నిజంగా షాక్ తగిలింది. స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించినటువంటి తొలి మహిళా రేజ్లర్గా నిలిచినటువంటి పోగట్ ఆనందం గంటల్లోనే మరి ఆవిరైపోయిందని చెప్పవచ్చు. బుధవారం ఫైనల్ పోటీలకు ముందు మరి చేసినటువంటి వెయిట్ టెస్టులో మరి వినేష్ విఫలమైంది. నిర్ణీత 50 కేజీల కంటే 100 గ్రాములు ఎక్కువ ఉన్న కారణంగా వినేష్ పై అనర్హత వేటు పడిందనమాట. ఫలితంగా ఫైనల్ బెర్త్ను కోల్పోయిన ఆమె నిబంధనల ప్రకారం తన పోటీలోకి మరి చివరి స్థానానికి పడిపోయిందని చెప్పవచ్చు అనమాట. నిజంగా చాలా బాధాకరం. రైట్, నెక్స్ట్ చూద్దాంట్లయితే ఉస్మానియా గాంధీలో 235 పోస్టులు నోటిఫికేషన్ జారీ చేసినటువంటి ప్రభుత్వం. ఉస్మానియా గాంధీ మెడికల్ కాలేజీలో కాంట్రాక్టు పద్ధతిలో మరి ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి మరి ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఉస్మానియాలో 175, గాంధీలో 60 పోస్టులు ఉన్నాయి. డిపార్ట్మెంటు వారీగా ఖాళీల వివరాలను మెడికల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో, డైరెక్టరేట్ వెబ్సైట్లో, ఇక్కడ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇచ్చారండి, చూసే ప్రయత్నం చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే కూడా వాళ్ళకి షేర్ చేయండి. సో ఈ నెల 8న సాయంత్రం 5 గంటల్లోగా అదే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారనమాట. అకాడమిక్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా మరి వాకిన్ పద్ధతిలో పోస్టుల భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆయా పోస్టుల భర్తీ దరఖాస్తు కోసం మరి దరఖాస్తు చేసినటువంటి వారు ఈ నెల 9న అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లతో గాంధీ మరియు ఉస్మానియాకి రావాలని చెప్పేసి సూచించారనమాట. నెక్స్ట్ అప్డేట్ వచ్చి మనకు సెప్టెంబర్ తర్వాతే డిఎస్సి నియామకాలు అన్నట్టు రాయడం జరిగింది. మరి ఎందుకు అంటే మనకు సెప్టెంబర్ 5వ తారీఖున ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామని చెప్పారు. మరి ఇప్పుడేమో సెప్టెంబర్ తర్వాతే నియామకాలు జరుగుతాయి అంటున్నారు. చూద్దాం మరి ఏంటి పరిస్థితి దీనికి సంబంధించి. ఉపాధ్యాయ దినోత్సవం నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు కష్టమే అని చెప్తున్నారు. మరి ఇటీవల నిర్వహించినటువంటి డిఎస్సిలో మరి ఎంపికైనటువంటి వారికి నియామక పత్రాలు ఇచ్చేందుకు సమయం పట్టనున్నది. సెప్టెంబర్ 5 నాటికి నియామక పత్రాలను ఇవ్వాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఆ దిశగా చర్యలు చేపట్టాలని చెప్పేసి అధికారులను సూచించినట్టు తెలుస్తుంది. అయితే జూలై 26న మరి సచివాలయంలో పలు ఉపాధ్యాయ సంఘాల నేతలతో ప్రభుత్వ పెద్దలు నిర్వహించినటువంటి సమావేశంలో సెప్టెంబర్ 5 నాటికి మరి నియామకాలు పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సర్వత్రా చర్చ కూడా జరుగుతుంది. అయితే దీనిపై మరి అధికారిక వర్గాలైతే మరి స్పష్టత ఇచ్చాయన్నమాట. పరీక్ష ఫలితాలను వెలువరించి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేందుకు కాస్త సమయం పడుతుందని చెప్పేసి తెలిపాయి. 11,062 ఉపాధ్యాయ పోస్టులకు జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు మొత్తం మరి 26 పరీక్షలు జరిగాయి. వీటికి సంబంధించి ప్రాథమిక కీని మరి శుక్రవారం విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. శుక్రవారం అండి, సో రేపు మనకు రాబోతున్నాయి అన్నమాట. దీనికి సంబంధించినటువంటి కీ విడుదల చేయడం, మరి దీనిపై అభ్యర్థుల నుంచి మరి అభ్యంతరాల స్వీకరణ, తుది కీ విడుదల చేసి మరి ఫలితాలను విడుదల చేయాల్సి ఉంటుంది. దీనంతటికీ కాస్త సమయం పడుతుంది. ఉపాధ్యాయ దినోత్సవం నాటికి నియామక పత్రాలు సాధ్యం కాదని మరి సెప్టెంబర్ తర్వాతే డిఎస్సి కొత్త టీచర్లు మరి రానున్నట్లు అధికార వర్గాలు అయితే తెలిపాయన్నమాట. నిజంగా కొంచెం మనకు సమయం పడుతుంది. ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి, ఒకసారి మీకు కీ
కీ పైన అభ్యంతరాలు తీసుకోవాలి. దీనికి 5 నుంచి 6 రోజులు పట్టే అవకాశం ఉన్నది. అలాగే చూసినట్లయితే మళ్ళీ ఫైనల్ కీ ఇవ్వాలి, ఫైనల్ కీ అయితే ఇవ్వాలి. అలాగే చూసినట్లయితే దాని తర్వాత చూసినట్లయితే ఒకవేళ మనకు 1:3 మెరిట్ లిస్ట్ ఇస్తే కనుక దాదాపుగా ఒక పోస్టుకు 3 అన్నప్పుడు 11,000 చిల్లర పోస్టులు ఉన్నప్పుడు 33,000 మంది సెలెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. సో వీళ్ళందరికీ ఆయా జిల్లాలలో 33 జిల్లాలలో డైట్ కాలేజీలలో మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. సో ఇదంతా ప్రాసెస్ జరగడానికి కొద్దిగా సమయం పడుతుంది కాబట్టి సెప్టెంబర్ తర్వాతే డిఎస్సి నియామకాలు ఉండేటటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా ఇచ్చారనమాట. రైట్, నెక్స్ట్ అప్డేటు ఎస్సీ వర్గీకరణకు సీఎం సానుకూలం. జనాభాకు అనుగుణంగా ఉపకులాలన్నింటికీ కూడా సమాన అవకాశాలు దక్కాలి. మంత్రి దామోదర రాజనరసింహ మాదిగ ఉపకులాలకు విద్యా ఉద్యోగాల్లో వారి జనాభా ప్రకారం సమాన అవకాశాలు మరి రావాలని చెప్పేసి హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ అన్నారు. వర్గీకరణ అమలు విషయాన్ని సుప్రీంకోర్టు రాష్ట్రాలకే వదిలేసిందని, కానీ ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించలేదన్నారు. బుధవారం బేగంపేటలోని మరి ఒక మీటింగ్లో మాట్లాడుతూ మరి ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణకు మరి సీఎం రేవంత్ రెడ్డి అయితే సానుకూలంగా ఉన్నారు అని చెప్పేసి మరి చెప్పడం అయితే జరిగిందనమాట. వర్గీకరణ అమలుపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని మంత్రి చెప్పారు. విద్యా ఉద్యోగ ద్వారా కేవలం 15% మందికే మరి అవకాశాలు దక్కుతున్నాయని, మిగతా వారు ఆర్థికంగా ఎదగడానికి 50% సబ్సిడీతో ప్రభుత్వం లోన్లు ఇచ్చే విధంగా కూడా కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మరి దీనికి సంబంధించి ఎస్సీ వర్గీకరణ ఎప్పుడు చేస్తారు ఏంటనేది మనం వేచి చూడాలి. నీట్ పీజీ పేపరు లీక్, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. పరీక్ష ప్రశ్నపత్రాలు అమ్మకానికి పెట్టారంటూ స్క్రీన్ షాట్ల షేరింగ్ జరిగింది నిన్నంతా కూడా. సో అది నిజమా కాదా తెలియదు మనకైతే. మరో 5 రోజుల్లో నీట్ పీజీ 2024 పరీక్ష జరగనున్నటువంటి క్రమంలో ప్రశ్నాపత్రం లీక్ అయిందని చెప్పేసి మరి ప్రచారం అయితే కలకలం రేపుతుంది. దీనికి సంబంధించినటువంటి పోస్టులు ఎక్స్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలపై షేర్ అవుతుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందనమాట. మొన్నటికి మొన్న మరి మనకు నీట్ ఎగ్జామ్ది సంబంధించి ఇంకొక పేపర్ కూడా లీక్ కావడం రీసెంట్గానే చూసాము, యూజీసీ నెట్కు సంబంధించి. కానీ సో అంతా కూడా మరి లీకుల మహిమ అయిపోయింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మరో 30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాము, త్వరలోనే నియామక పత్రాలు అందజేస్తామని చెప్పేసి మంత్రి మరి బట్టి విక్రమార్క సార్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తెలియజేయడం జరిగింది. అన్నట్టుగానే మేము జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేశామని కూడా చెప్పడం జరిగిందనమాట. త్వరలో ఈ 30,000 ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలు మరి అందజేస్తాము, ఇది చివరి దశకు చేరుకుందని చెప్పేసి త్వరలో వాటికి నియామక పత్రాలు అందజేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. రైట్, ఇక నెక్స్ట్ చూసినట్లయితే పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల మెరిట్ జాబితా వెల్లడి. పాలిటెక్నిక్ సంబంధించి లెక్చరర్ పోస్టుల మెరిట్ జాబితా అయితే వెల్లడి చేయడం జరిగింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మరి లెక్చరర్ పోస్టులకు నిర్వహించినటువంటి రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మరి ధృవీకరణ పత్రాల పరిశీలనకు టీజీపీఎస్సీ మెరిట్ జాబితాను ప్రకటించింది. దివ్యాంగ అభ్యర్థులకు రిజర్వ్ చేసినటువంటి పోస్టులకు 1:5 నిష్పత్తిలో ఎంపిక చేసిందనమాట. సెప్టెంబర్ 20 నుంచి మరి 26 వరకు టీజీపీఎస్సీ కార్యాలయంలో ధృవీకరణ పరిశీలన ఉంటుందని చెప్పేసి కమిషన్ అయితే పేర్కొందనమాట. ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితా మరి పరిశీలన షెడ్యూల్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు వెల్లడించింది. మెరిట్ జాబితాలో ఎంపికైనటువంటి అభ్యర్థులు సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని చెప్పేసి సూచించిందనమాట. పాలిటెక్నిక్ లెక్చరర్లకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్ ఇది. ఎస్బీఐ చైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టి మరి నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందనమాట. సో బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ చైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టిని కేంద్ర ప్రభుత్వం నియమించిందనమాట. ఈయన తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి అండి. ఈయన ఇప్పుడు వార్తల్లో ఉన్నాడు. తెలంగాణలో మరి గద్వాల బిడ్డ అయినటువంటి శ్రీనివాసులు శెట్టి సో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వివిధ టాస్క్ ఫోర్స్ల కమిటీలకు కూడా నేతృత్వం అయితే వహించారనమాట. సో ఇప్పుడు ఎస్బీఐకి చైర్మన్గా మరి నియమితులయ్యారు. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్.